నువ్వు నా వాకిట్లోకి వచ్చినావు, నేను నీ వాకిట్లోకి లారే. నేను ఏడుంది నీ గోడ? ఏ నడక్ నడక్. నా గోడ కాడికి వచ్చి నా ఇంటి ముందు ఇది నా గోడ, నీ గోడ ఆడనే ఉంది. తెలివి ఉందా నీకు? నీకు లేదు కాబట్టి ఇడికి వచ్చినావు. అవును, నాకు అదే పని, నాకు వేరే పని ఉంది కాబట్టి ఒళ్ళు పెట్టుకుంటున్నావు వచ్చి. ఏ ఆపిగా ఏంది ఆపేది? నా ఇంటి ముందుకు వచ్చి నాటకాలు చేస్తున్నా. ఎవరింటి ముందు? ఏ ఏందే రోజు నువ్వు నా వాకిట్లో కూడిస్తలేవా? పొద్దుగా నాతో కయ్యం పెట్టుకోవాలని ఉందా నీకు? నువ్వు అట్లా గిట్ట చేసినావు అనుకో, రోజు కయ్యమే అవుతుంది మళ్ళా. వామ్మో, ఏమో కొట్లాడుతున్నట్టు కదా. తెల్లారంగానే ఇంకెవరు కొట్లాడతలేరు ఏందా అనుకుంటున్నా. నీతోనే పెట్టుకోవాలి మరి కయ్యమేగా. అందరికి తెలుసు అంత సరదా ఉంటే పెట్టుకో. మరి సరదా నీ గురించి తెలియదా? నువ్వు ఎంత తెలుసు నీ గురించి ఏందనేది. తెలుసు, ఎవరికి నోరెక్కుందో ఊరంతా అవునవును, సరిపోయింది. ఊసనుకో మరిగేది ఉండదు గలీలా. ఏంది ఉండదు? అవతలకో. నువ్వు అవతలకెళ్ళు. నా ఇంటి ముందు ఏడుంది? నా ఇల్లు, నువ్వు ఇది నా ఇల్లు. నా ఇంటి ముందుకు నువ్వు వచ్చినావు. ఇది నా ఇల్లు, ఇది నా గోడ. మనుషులు ఏంది అమ్మ, పొద్దున మళ్ళీ స్టార్ట్ చేసిరా ఇద్దరు కలిసి? చూసినావా నా ఇంటి ముందు ఒక్కుంటున్నా? ఎవరింటి ముందు వస్తా చూడు ఒకసారి, ఎంత కంప ఉందో నోరు. ఇలా చూడు, చెత్త ఎవరింటి ముందు ఉందా? దాని ఇంటి ముందు ఉందా, నా ఇంటి ముందు ఉందా? ఇంటి ముందా నా ఇంటి ముందు ఉందా? కనిపిస్తూనే ఉంది. చూడు మరి, చూస్తూనే ఉంది మరి. వచ్చి రోజు చూస్తూనే ఉన్నా. తెల్లారంగానే ఆమె ఇంటి మీదకి నువ్వు, నీ ఇంటి మీదకి ఆమె నూక్కోవడము రోజు ఇదొక భజన అయిపోయింది. తెల్లారు లేవంగానే మీ భజన నుండే సరిపోతుంది. పోయి సూషన్ వస్తా. తెల్లారంగానే టైం పాస్ అయితే లేకుండే. ఏంది నువ్వు నా సంగతి చెప్పేది? ఏంది వేసేది? ఏమైంది చెప్పేది? నువ్వు నాకుంది ఏం గుద్దుట కాదు, గల్లి మొత్తం చూపిస్తా. ఏమనుకుంటున్నావు నువ్వు? మాటలు పడాల్సి వస్తుంది. ఏంది అనే మాటలు? నువ్వు ఊడ్చుకోవచ్చు వద్దు. ఊడ్చుకుని అన్నాడు. ఏడికి నడిచేది మొఖం. నువ్వు ఒక్కదానే తప్పైనా నీ ఏం లేనట్టు మా మీదకి వచ్చే అలాంటి మనిషి వచ్చి నాన్న చెప్తాడు వచ్చి. ఎవరు సుప్పరాచి? ఎవరు ఇద్దరు అయిపోయిండ్రేమో నా మీద పడ్డారు వచ్చి. ఏదో పోనని పాపమని మధ్యలోకి వస్తే రమ్మన్నది బదలకి. రోజు భజన అయిపోయింది. మా బదలు ఎవరు నిన్ను? దీని వాకిట్లకి నేను ఊడుస్తున్నానంట. ఆమె చెప్పింది అమ్మ, నువ్వు ఆమె నంగరాచిన లెక్క ఎంత మంచి చెప్తుంది చూడు నీకు. చూడక్క, రోజు పొద్దున ఇదే పంచాయతీ అయిపోతుంది. రోజు ఇట్లా కొట్లాడుతున్నారు. యాస్టకు వచ్చిపోతుంది ఇలా చూడాలంటే. చూసావా, నీ వల్ల ప్రతి ఒక్కరితో మాట్లాడాల్సి వస్తుంది గల్లీలా. మరి లేకపోతే నీ సగం ఒక్కటి ఎంత ఎందుకు వస్తుంది గొడవ? ఊడిస్తే నాకెందుకు వస్తుంది? మరి అంటే అందరూ వచ్చి మాట్లాడుతారు. మరి ఎవరో చెప్పమన్నాడు? మరి లేకనే ఆడుతున్నావు వచ్చి. మధ్యలో వచ్చిన వాళ్ళ మీద వాడు ఏడుస్తున్నారు. ఎవరు రమ్మన్నారమ్మా నేను మధ్యలో? ఎవరు చెప్పమన్నాడు? గల్లీలు ఇదే భజన ఉంటాయి. చెప్పకుండా మా జోలే మరి పనంతా వదులుకొని రోజు వచ్చి మీరు గొట్లాట పెట్టుకుంటారు. అయ్యో, నువ్వు ఎందుకు కూడుస్తున్నావేమో మరి. వాళ్ళు కొట్లాడితే పక్కకే కదా అక్క, చూడలేకపోతుంది. కళ్ళు మూసుకో మరి, కళ్ళు మూసుకో మరి, గుద్దుకోండి జుట్టు పట్టుకొని. అప్పుడు ఎవరు వెళ్ళలే నేను అక్కడ. ఈ లొల్లిలు ఎందుకు చెందన? నీ చెత్త నువ్వు ఊడ్చుకో, నా చెత్త నేను ఊడ్చుకుంటావు. చెత్త నువ్వు ఊడ్చుకో, నా చెత్త నేను ఊడ్చుకుంటావు. మనకి ఈ పని వల్ల అడ్డమైన అందరితో మాట్లాడాల్సి వస్తుంది. మరి సరే, నీ కాడికి నీ గొడవ కాడికి నువ్వు ఊడ్చుకో, నా గొడవ కాడికి నేను ఊడ్చుకుంటా. సరే అమ్మా, అదే చెప్తున్నా. సరే మరి. మనసా పని అయిందా? ఏడా కాలే, ఇంకా ఎందుకు? షాపింగ్ కోదమని. సరే, జల్లి పని చేసుకుంటా. షాపింగ్ పోయేసి పని అయ్యగానే ఫోన్ చేయి, చేస్తా. బయటకు వస్తా. సరే మరి. నాకు తెల్లారులు ఇవ్వగానే పొద్దు పోతలేదురా నాయన, మంచి గొట్లాడుతురా నేను అనుకుంటే నువ్వు ఏమో మళ్ళీ ఆపబడితివి. ఏం పని పట్టలేదా నీకు? కొట్లాడుకునేటోళ్ళ మధ్యలో నువ్వు ఏం పెడతావు? కూర్చో. కొట్లాడితే నీకు సంతోషంగా ఉందా? పొద్దు పోతలేనే, ఎవరు కొట్లాడతారా అని చూస్తున్నా. అప్పుడే అలా పంచాయతీ మొదలైందో ఎగేసుకొని వస్తున్నావు నువ్వు. జరసేపు ఇచ్చేయాలి గట్లా. అవే ఇంట్లో పని తీరిందా నీకు? తీరిందనే బయట వచ్చి నిలబడ్డా. అవునే, మరి నిలబడ్డదానివి గమ్మున ఎంత సంతోషంతో గల కొట్లాట చూడక ఏమో మధ్యలో ఆగురాగురన పడుతుంది, తిట్లు పడుతుంది. వాళ్ళు కొట్లాడుతుంటే బాగున్నది నీ సంతోషం పాడుగాను. నీ కొబ్బరి పాడువాడా అక్కడ వాడే ఎంతసేపు కొరుకుతావు ఆ కొబ్బరి? నీ దిక్కేని నేను ఆడ కొట్లాట చూడకుంటైతి, నీ ఆగంలోనే ఊరుకొస్తి. నిమ్మలంగా కొట్లాట కూడా చూడనియలేదు. మంది కొట్లాట దీనికేం సంతోషం ఇచ్చిందో ఏమో, దీనికేమొచ్చిందో ఒక్కైనప్పుడు.
ఏం చేస్తున్నావే? పని తీరిందా? అయ్యో గట్ల కూర్చున్నావేమే మూతి తిప్పుకుంటా? పలకరిస్తే వాళ్ళకవు తప్పుడు చేయవు. పొద్దున అన్ని మాటలు అంటుంటే నువ్వు కొంచెమైనా సపోర్ట్ చేసిన ఒక్క మాట అయినా అన్నావా దాన్ని? సపోర్ట్ చేయవు అని వచ్చి అడుగుతున్నా. పోసి పిడపాడుగాను నువ్వు నన్ను తప్పుగా అనుకుంటున్నావా? నేను ఆపుదామనే వచ్చిన. అన్సూయ ఉంది కదా, అన్సూయ ఏమంటుంది తెలుసా? ఏముండు ఊకో ఏం ఆపుతావు, జరసేపు కొట్లాడుకొని పొద్దుగాల పనంతా తీరింది, టైం పాస్ అవుతలేదు అనుకున్నా. వాళ్ళు కొట్లాడుతారు కదా, జరంత టైం పాస్ అవుతుంది అని నన్ను ఆపింది. అవునా? టైం పాస్ లెక్కగా అనిపిస్తుందా? అవు మళ్ళా గిట్లా వచ్చి పలకరించేటోళ్ళేమో మీకు నచ్చదు, వచ్చి కయ్యాలు చూసుకుంటే టైం పాస్ చేసేటోళ్ళనే నమ్ముతారు మీరు. చెప్తామే సంగతి, ఇంకోసారి గల్లీలో దొరకదా ఉతికిడ్చ పెడతా. తక్కువదనుకుంటున్నావు. ఏమోనమ్మా, నాకు ఈ కొట్లాటలు పంచాయతీలు అంటేనే పుట్టెడు భయం. అవును, నాకు కూడా వామ్మో, నేను రాగానే అది అటు పోతుంది, ఇది ఇటు పోతుంది. ఓ లచ్చక్క, ఏడుకోతాను ఇక్కడ. ఏడికి పోతలేనమ్మా, చల్ల ఉంది, ఏడో కూర్చుందా. ఎండ బాగా కొడుతుందమ్మా. ఏమైంది లచ్చక్క, తిన్నవా లేదా? ఎండకు అట్లా పోబడుతుంది. ఏం తినడో ఏమోనమ్మా, ఒకటంటే రెండు ఉడుతున్నాయి. పొద్దుగాల మీరిద్దరు కొట్లాడుతురు కదా, కొట్లాడేటప్పుడు నేను వచ్చిన కదా, ఎందుకు చెప్పితే లచ్చక్క, మళ్ళీ గిట్ల ఏమన్నదా ఏమి? ఎందుకు వచ్చిన లొల్లి తీయమ్మా, మళ్ళీ అందరు కలిసి నన్ను గుంజుతారు. ఊకో లచ్చక్క, నీ పేరుగా నేను చెప్పంతే, మళ్ళీ ఏమన్నదేమో చెప్పు. పొద్దుగాల గా పిల్లని ఎందుకే గట్ల గన్ని మాటలు అన్నావు అని అన్నా. అంటే అవునా గన్ని మాటలు అన్నాను, ఇంకా ఉతికి ఆరేయలేను దాన్ని, ఇంకొకసారి గిట్ట మళ్ళీ అది నా జోలికి రావాలి, దాని సంగతి చూడు ఏం చెప్తాను అని అంటుంది. అది ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇన్నది అంత మాట అన్నదా? అదేంది నా సంగతి చెప్పుడు, నేనే దాని సంగతి చెప్తా. పోయి వస్తామ్మా, మళ్ళీ అది గిట్ట చూసిందంటే లేని కయ్యాలి పోతుంది. అమ్మయ్య, పొద్దుగాలైతే జల్దీలు ఇవ్వాలి, మస్తు టైం పాస్ అవుతుంది. ఇక ఇద్దరికి పెట్టిన ఇక కయ్యమే కయ్యం కయ్యమే కయ్యం. పడుకో, ఏముందిలే ఇంకా. కవిత, జనత కలెమ్మకుందా, ఇస్తావా? ఉంది. ఏంటి? కరేపాకు ఉన్నది, కరేపాకు ఉందని చెప్తున్నావు. పేదంట పేదంట. ఏంది కరేపాకు కావాలని వచ్చినావు? పొద్దున నేను అంతగానం దాంతో కొట్లాట పడుతుంటే నాకు సపోర్ట్ చేయకుండా వచ్చి రెండు మాటలు తిట్టిపోయినా, ఇప్పుడు వచ్చి కరేపాకు కావాలని అడుగుతున్నావా? లేదు, ఉన్నా నీకు ఇయ్యను. అబ్బో, ఇయ్యకపోతే ఊరి మీద కలెమాకే కరువైంది మరి. కళ్ళమాకుంది కళ్ళమాకుంది. పొద్దున్నే అర్థమైంది తీయు, వాకిట్లో నిలబడి నెత్తి దూస్తున్నావు తప్ప కోడలను ఒక్క మాట అంటలేవు. కలెమాకుందని నాకు కూడా తెలుసు. ఎంతైనా కానీ నీ కోడలు అజ్జకారుది ఉంది. అవునే ఓ పిల్ల, మళ్ళీ గిట్ట కొట్లాట అవుతుందా ఏంది? అయ్యో ఇప్పుడు చల్లగా ఉందా. ఒక్క ఇక్కడ ఏంటిది? నువ్వేమన్నా తిట్టేది ఉందా ఏమి? నేను తిడతాక నిన్ను నా ఇంట్లోకి తెరా. నిన్న మీరిద్దరు కొట్లాడుతుంటే నేను ఆమె దిక్కు మాట్లాడలేనంట, అందుకే ఆమె కలెమాకి ఇయ్యదంట. అయ్యో ఒక్క, ఆమె పోతే ఏంది? ఊర్లో కరమా ఏంది? నేను ఇస్తాగనరా. మీరిద్దరు నన్ను కలిసి తిట్టలేరా? మీ ఇద్దరిని కూడా నేను తిట్టినా కదా, అయినా కానీ అన్ని మర్చిపోయి కలెమాకి పోతే అది అట్లా అంటుంది. మనసా మనసా చూసినా అవే వాళ్ళిద్దరు కలిసి లోపల పోయి ఎట్లా ముచ్చట పెడుతుర్రు. లోపలికే పోని ఎడికన్నా పోని, తెల్లారంగా లేవగానే గొడవలు పెట్టుకుంటుంటే నాకెందుకు, నేను పోతున్నా. అయ్యో గిదేంది గిట్లా పోతుంది, కొట్లాడుతుంది అనుకుంటే గమ్మున. ఇది ఇట్లా పోతే నాకెట్లా టైం పాస్ అయి పాడవుతుంది. కొంచెం గిరిదాకా పోయిద్దామా? నేను కూడా లైనింగ్ తీసుకుంటా. నా పోదాం.
వీడి దాకా పోదామంటే ఏడుకో చెప్పకపోతే ఏడికి లేక పానమంతా మంచిగా అనిపిస్తలేదు ఇక అమ్మ దగ్గర పోయినా దిష్టి మంత్రం వేయించుకుందామని పోదామన్నా. సరే నడుపుకోదా. అవు ఎన్నెళ్ళేంది ఇవి రెండు కలిసి అడిగొస్తున్నాయి. ఎందుకు ఇంటికి తొంగి చూస్తున్నావు? అమ్మ దొంగది వచ్చిన వస్తుంది వెనుక. కొడుకులు బిడ్డలు ఎంతమంది? 4 కొడుకు బిడ్డలు లేరా? తెలిసింది అంటే అంతే సంగతి. ఏడుకెళ్ళి వచ్చిరమ్మా మీరు? లేదమ్మా పానం చూస్తే బాగా వామిటింగ్స్ అవుతున్నాయి, సుధరా ఇస్తలేదు. కూర్చోమ్మా, అట్లా కూర్చో. నిమ్మకాయ తెచ్చుకున్నావు బిడ్డ? తెచ్చుకున్నమ్మా. ఇక్కడ దే బిడ్డ. ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే దినకర కిరణై వాసమానేందు చూడే ఐం క్లీం ఓం ఫట్ స్వాహా. దిష్టి బాగా తగిలింది బిడ్డ. ఇంటికి పోయినాక షర్బత్ చేసుకొని తాగు. ఇంటికి పోయినాక షర్బత్ చేసుకొని తాగు. సరే ఏం కాదు, తక్కువ అవుతుంది. సరేనా? సరే. అమ్మో అమ్మో ఎంత పని చేసి వీళ్ళు. అమ్మో అమ్మో వీటికి ఏమొచ్చింది? పొద్దుగల పోరి కొట్లాడినంత మాత్రాన పోయి ఏమో చెప్పేందుకే పోతారు ఇద్దరు కలిసి బదురుకొని. మనసా, ఓ మనసా, ఏంటి ఇట్రా ఏంటి రావే అమ్మ, జల్దిరా. ఏంది లచ్చక్క, ఏమైంది అంత ఆగమవుతున్నావు? కుస అంత గబర్ పడుతున్నావు ఏంది? ఏందా చెమటలు? వామ్మో దీనికి చెప్తున్నా వద్దా? చెప్తే ఇది మళ్ళాలతో చెప్తుందో ఏం పాడో. పిలిచి ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదే, అన్నం తిన్నవా లేదా? ఏంది ఈ ముచ్చటాడుగా నీకు అంత ఆగమై పిలిచినావా? అవునే, తిన్నవా లేదా? లేదు లేదు, నువ్వు ఏదో చెప్దామని పిలిచినావు. చెప్పేంది? బాగున్నవే నువ్వు, ఏదైనా ముచ్చట్టుంటే చెప్పనా ఏంది? ఏం లేదు, ఉట్టిగానే పిలిచిన. తిన్నవా లేదా అని చెప్పి. సరే నాకు పని ఉంది, పో ఇక. లచ్చక్కేంది ఏదో చెప్దామని పిలిచింది, చెప్పకుండానే పోయింది. ఏదో దాస్తుంది నా దగ్గర. పిలిచింది ఎందుకో చెప్తానే లేదేందో మరి. వీళ్ళు గా ముసలి దాని దగ్గరికి ఎందుకు పోయిండొచ్చు? ఏం అర్థమవుతలే. వీళ్ళిద్దరు వస్తే కానీ అర్థం కాదు. చూద్దాం ఏం జరుగుతుందో. అనసూయ, ఓ అనసూయ. ఏంది లచ్చక్క? ఏంది నాతో ఏం పని? అయ్యో రారా, అదే ఏంది? ఏంది పిలిచినావు? ఏం పని? కాదే, నువ్వు చందన ఇద్దరు కలిసి అడిగిపోయారు. గదడగనికే పిలిచినావా? మేమే ఆడుకోతే నీకెందుకు? అవునా, నాకెందుకా? అవును మరి నీకెందుకు? అవును, మీ ఇద్దరు గిడే ముచ్చట పెట్టిరు. అవునే చందన, ఇట్రా. చెప్పు. అవునే చందన, నువ్వు అది ఇద్దరు కలిసి మధ్యాహ్నమే అడిగిపోయారు. ఆగో మేము ఇద్దరం కలిసి ఎక్కడికన్నా పోతాం, ఏమన్నా పనులు అంటే అన్ని నీకు చెప్పాలా ఏంది? నేను ముగ్గురాడ నించోని ఏమో ముచ్చట పెడుతున్నట్టున్నారు. ఏం మాట్లాడుతున్నారో ఏమో. అవునా, మీరు ఇన్నంతా నేను చూసిన. నన్ను కూడా పిలిచి గిట్లనే అడిగింది. ఏం అర్థమైతలేదు. చేసిందంతా చేసి కూర్చున్నాక ఇంకేం అర్థం కావాలనే? మేమేం చేసినాము? ఓ లచ్చక్క ఇట్రా. నిన్నే వస్తున్నా. వంకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి. ఎంత కేజీ? 20 రూపాయలకు కేజీ టమాటా. వంకాయ 30 రూపాయలకు కేజీ. నీకేం కావాలి చెప్పు. ఎన్నే మనసు పిలిచింది? అప్పటి నుంచి పిలుస్తుంటే వస్తలే లేవేం లచ్చక్క? ఇవాళ మాట్లాడుతుర్రని మాట్లాడుకుంటా కూర్చున్నారు. కూరగాయలమ్మా, ఏమేమి కూరగాయలు ఉన్నాయి? వంకాయ, టమాటా, పచ్చిమిరపకాయలు, బెండకాయలు, ఆలుగడ్డలు,
అన్నీ ఉన్నాయమ్మా. మరి ఏంటి అన్ని ఇట్లా పొట్లాలు పట్టుకుంది? ఫ్రెష్ కూరగాయలమ్మా, మంచిగా ఉన్నాయి. మంచిగా ఉన్నాయి చూడండిరమ్మా, అన్ని కూరగాయలు ఉన్నాయి. అయిపోయినట్టున్నాయి. ఏడైపోయినాయి అమ్మా. ఇవేంది ఇవి కావా? దొండకాయలు, వంకాయలు. క్యారెట్ తేలేవా ఆంటీ? అయిపోయిందమ్మా, అయిపోయింది. ఆలుగడ్డ లేనట్టుంది. అయిపోయినాయి ఇప్పుడే. ఏంది అర్ధ కిలోనా పావు కిలోనా? ఏందమ్మా అర్ధ కిలో అవి? అయ్యో మనం ఇట్లా మూటలు కట్టుకొస్తే అర్ధ కిలో, అర్ధ కిలో. ఫ్రెష్ కూరగాయలు తెస్తే మీరు అట్లా అంటారు ఏందమ్మా? సరేలే, నేను బెండకాయ తీసుకుంటా అర్ధ కిలో. ఆ నిమ్మకాయ మేము బయట వేసినాం కావాలను. ఆల్రెడీ తెలియదంట కదా. సరే ఇగో నిమ్మకాయలు ఉన్నాయి, పచ్చిమిర్చి. నిమ్మకాయలు ఎట్లా? నిమ్మకాయలు 10కి 2 అమ్మా. ఏంది? 3 వస్తాయమ్మా, గంత ఉన్నాయి. అయ్యో బాగున్నావే అమ్మ నువ్వు. 10కి 3. అసలే ఎండాకాలం ఉన్నది. ఏం కాదు, 3 వస్తాయి. అట్లా అన్యాయం చేయకుండ్రమ్మా. ఇగో ఖరాబ్ ఏడ ఖరాబ్ అయింది, ఏం కాలేదు. ఇది ఉత్తదేనా? పటు నువ్వే ఉంచుకో. 5 రూపాయలకు 2. 5 రూపాయలకు 2 రావిద్దే అమ్మా. ఇదే నువ్వు 5 రూపాయలకు 2 అడుగుతావు మరి. 5 రూపాయలకు 2 కాయలు రావు. అట్లే ఉన్నట్టుంది. రూపాయి కోట్లు అడుగుతా అడగనా మరి? పుణ్యానికి అడుగుతారు. మీ వాడకొత్తనే ఇట్లా చేస్తారు మీరు. కొత్తనే అర్ధ కిలో ఉన్నాయా? పావు కిలో? అర్ధ కిలో ఉన్నాయమ్మా. జోక్కో. అయ్యో పావు కిలో ఉన్నాయి. ఏడా నువ్వు మరి అన్యాయం చేస్తావేంది రచ్చో? కారం కాయలేనా? కారం కాయలే, కొరికి చూడు ఒకసారి. నువ్వు కొరికి చూపి మరి. ఎందుకు కొరికి చూస్తా? కారం అమ్మేదాన్ని మరి, నువ్వు కొరకాలే కదా. నువ్వు కారం ఉన్నాయలేవా అని పెడుతుందా? కారం ఉందో లేదో చూద్దువు కానీ. వచ్చేటప్పుడు కీరా క్యారెట్ మంచి కూరగాయలు తీసుకురా. మంచిది తీసుకొస్తా కానీ మరి తక్కువ అడుగుతారు తీ మీరు. తక్కువ అడిగేది ఏమైందమ్మా, మేము అడగం. లెక్క పెట్టిస్తారు నీకు. తీసుకోపోదు ఆలుగడ్డ పట్టుకరా రేపు. అన్నీ తక్కువ అడుగుతారు. ఇస్తుందమ్మా. బేరం ఏం ఆడరు నీ దగ్గర. ఇట్లా గంప అట్లా అందుకొని ఇంట్లో కుక్కుతారు. రేపు వచ్చి తీసుకో పైసలు. అదేంటమ్మా? అయ్యో పైసలు ఏంటి? రేపు వచ్చి రేపు పొద్దున అన్ని కూరగాయలు తీసుకురా. రేపు మళ్ళీ కూరగాయలకు పైసలు కావద్దా? పైసలు లేకుండా బిజినెస్ చేస్తున్నావా? రేపు కూరగాయలమ్మో. వీళ్ళిద్దరు ఎందుకు పోయిర్రబ్బా ఆడికి? వీళ్ళని ఎట్లా అడగాలి? అవునే కూరగాయలు తీసుకుందామంటే ఏం మంచిగున్నాయి? ఏం తెచ్చింది? అది కూడా కవర్లే తెచ్చింది. ఒక ఆలుగడ్డ లేదు, టమాటా లేదు, ఏం లేదు. కీర కూడా లేదు, క్యారెట్. ముందే సమ్మర్ కదా, ఆ పిల్లలు ఇంటికి వస్తారు హాస్టల్కి వెళ్ళి. తెస్తున్నది కదా, చూద్దాం. నేను వచ్చిన మళ్ళీ రావట్టమ్మా. మళ్ళీ ఆమె చూసి మళ్ళీ నీకు తనక నొప్పి పెట్టుకోవాలి. మనసా, ఓ మనసా. లచ్చక్క, ఏంద్రా అప్పుడు పిలిచినావు? ఆగొస్తున్నా రా. అప్పుడే మాట్లాడదాం అనుకుంటే కూరగాయలు ఆమె వచ్చింది కదా లచ్చక్క. అవునా? అదే పిలిచినవేంది అని. లచ్చక్క, మా వాకిట్లో ఎవరో నిమ్మకాయ వేసి పోయారు. వామ్మో, నేను అన్నంత పని చేసిర్రు కదా ఇవి. ఏమైంది? నేను అనుకున్నంత పని చేసిర్రు. ఇగో నీకు చెప్తే కొట్లాటలు అవుతాయి అని చెప్పి నేను అప్పుడు ఏమైంది లచ్చక్క చెప్పు అంటే నేను చెప్పలేను. కానీ వాళ్ళు నువ్వు పొద్దున కొట్లాడినావు కదరా. అవును. ఆమె దగ్గరికి వీళ్ళిద్దరు కలిసి పోయిండ్రు. మరి అన్న ఏమైనా చేయించుకొని వచ్చేసిర్రో ఏం పాడు. ఏంది వాకిట్లో గొడవ అయితే ఇంటి ముందు నిమ్మకాయ తెచ్చేస్తారా? మంత్రించింది. వామ్మో, ఆగు, వీళ్ళ పని చెప్తా, పంచాయతీ పెట్టిస్తా, ఆగు. ఏంటి నిమ్మకాయ అంటారు? ఎవరే వాకిట్లో వేసింది? వామ్మో, ఎక్కడ నిమ్మకాయ? ఏంది? ఏమైంది లచ్చక్క? అంతగానే మరుస్తారు? అబ్బో, ఏం తెలియనట్టు అడుగుతున్నావు. పొద్దున అయిన కొట్లాటకి మంత్రించిన నిమ్మకాయ నా ముందు తెచ్చేస్తారా? నీకేమైనా పిచ్చి పట్టిందా? మనం పొద్దున కూడా పడతా, నేను మంత్రించిన నిమ్మకాయ నీ ఇంటి ముందు వేయడమైంది. నేను ఎవరు చూసిరు అసలు?
ఏమే నిమ్మకాయ నా ఇంటి ముందట ఎవరేసిండ్రే ఆ? అయ్యో అసలు నిమ్మకాయ గొడవేంది ఏం జరిగింది లచ్చక్క అసలు ఆగండి మీ ఇద్దరు పని చెప్తా పంచాయతీ పెట్టించి ఏడబెట్టిస్తావు పంచాయతీ ఎవరు చూసిరని అడుగుతురు కదా స్వయంగా లచ్చక్కనే చూసిందంట మీరు నిమ్మకాయ తెచ్చేసుడు నాడు వేడుకోదాం పంచాయతీ ఆపా అవునే నేనే చూసిన మీరిద్దరు కలిసి గా మంత్రమేశ్వర ఆమె దగ్గరికి పోలేరా పోయి ఎంతసేపు కూర్చొని మాట్లాడి రాలేరా అయ్యో మేము ఒకదానికి పోతే నువ్వొకటి అనుకుంటున్నావా మరి పోయిందే మేము పోయింది ఒక్కదానికి నువ్వు అనుకునేది ఒక్కటి మరి దీనికి కాకపోతే దేనికి వేయరు మీరు చెప్పండి చెప్పు లచ్చక్క ఎందుకు అయ్యారా మీరు అసలు నిమ్మకాయ ఎందుకు వేసిరు ఇక్కడ నిమ్మకాయ వేస్తారు ఏం చేయాలనుకున్నారు మీరు అయ్యో ఆంటీ మేము ఏ నిమ్మకాయ మేము వేయలే వేయకపోతే ఈడ ఇక్కడ ఎట్లా పడ్డది నాకు 2 రోజుల నుంచి పానం బాగాలేదంటే కడుపులో నొప్పి నెత్తి నొప్పి వామిటింగ్స్ అయితే మంత్రి చిరం దగ్గరికి పోయి మంత్రాన్ని పోయినాం ఆ ముసలిది నీకు దిష్టి తగిలిందని నిమ్మకాయ ఇచ్చిందంటే ప్రూఫ్ ఏంటిది చూపిస్తా ముసలి దగ్గరికి ప్రూఫ్ కల్పిస్తా అమ్మా మీరు ఏదైనా ప్రూఫ్ చేయగలుగుతారు ఇట్లా చేస్తారు అంటే అది కూరగాయలు మీరు తీసుకుని కదా అప్పుడు మీరు గుంజుకునే అప్పుడు కవర్ జారి పడ్డది నేను కళ్ళతో చూసిన ఇప్పుడేమంటావు లచ్చక్క అయ్యో నాకేం తెలిసే పొద్దుగాల గంటగానం గుట్లాడిరు కదా అందుకే అనుకున్నా ఈమెకు పొద్దుగాల లేవంగానే ఎవరు కొట్లాడతారా అని చూసుకుంటా కూర్చుంటది ఈమెకు నిద్రనే పట్టదు ఎవరన్నా కొట్లాడకపోతే ముందుగా లచ్చక్కనేమో కానీ గేమని చూడాలమ్మా పొద్దునంతా అమాయకంగా ఉంది ఇప్పుడు మాత్రం చింగులు దోపుకొని వస్తుంది అవునే అమ్మా కోడలు అంటే కోడల కన్నా ఏడవా లెక్కనే ఉందనే నాకేం తెలుసమ్మా చందన మాదే పొరపాటు చందన మా జాగలు మీరున్న అట్లనే అనుకుంటారు కదా చందన ఈ లచ్చక్క ఒకటి ఉండ జాగలు ఉండదు చెప్పేటోళ్ళు ఎన్నన్నా చెప్తారు ఈనేటోళ్ళకు ఉండాలి తెలివి ఎట్లా పోతుంది చూడు అందరికీ నమస్కారం మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లచ్చి మా లచ్చి అలాగే లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లచ్చి మా లచ్చి